ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరికీ నా శుభం వందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం యోబు గ్రంథము 11వ అధ్యాయము 16వ వచనము. నిత్యముగా నీ దుర్దశను నీవు మరచెదవు, దాటిపోయిన పాలు నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు నీవు దానిని జ్ఞాపకం చేసుకునేదవు అని వాగ్దానం చేయండి. పరిశుద్ధాత్రుడు అర్ధరాత్రి లేసి ప్రార్థన చేస్తే స్తుతులు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడు నిన్న ప్రతి ఒడి వాగ్దానం ఇచ్చారని బైబిల్లో ఇలా గీత గీసి ఇలా ఈ వాగ్దానం చూపించారనమాట. దేవుడు స్వయంగా అయితే రాత్రి మరి మనం చూడండి, వెంటనే స్టేటస్ పెట్టుకున్నాను. మనం 40 రోజుల మట్టి ఉపవాస ప్రార్థన చేస్తున్నాం కదండి, ఉదయకాలం సాయంత్రం దాకా ఏం తినకుండా. అలాగే దేవుడు కూడా మన 40 రోజుల మట్టి ఉపవాస ప్రార్థన చేశారండి. ఈరోజు దేవుడిని మరి సిలువ వేస్తున్నారన్నమాట. గుడ్ ఫ్రైడే అనమాట. దేవుడు ఎంత వేదన దుఃఖంలో ఉన్న దినమాట ఈ దినం అనమాట. మన కొరకు రక్తబంధనం ప్రాణమందిరం పెట్టి రక్తబంధనం కాచి ప్రాణమందిరం పెట్టింది దేవుడు, మన దేవుడు అనమాట. మన పాపాల నిమిత్తమైన అనమాట, మన దోషాల నిమిత్తం, మన అపరాధాల నిమిత్తం ఆయన వాళ్ళ సిలువలో బలి అయిపోతున్నారు అనమాట. ఆయన ఎంతో త్యాగం చేసింది అనమాట. ప్రభు మరి సిలువ మీద పలికిన 7 మాటలు, మరి ఫస్ట్ మాట లోకసువార్త 23:34లో తండ్రి వీరు ఏమి చేస్తున్నారు, వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమని అంటారన్నమాట. అక్కడ ఏంటంటే మనకి క్షమాపణ అనుగ్రహించే దేవుడు మన దేవుడు అనమాట. ఇంకా రెండవది లోకసువార్త 23:43లో రెండవ మాట మాట్లాడారు. ఏం మాట అంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అని మాట్లాడతారన్నమాట. మరి దేవుడు పక్కన మరి ఇద్దరిని సిలువ వేశారు కదండి, దొంగల్ని. వాళ్ళతో దేవుడు మాట్లాడతారనమాట. కరుణ చూపించి నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటామని చెప్పేసి వాళ్ళ మీద కరుణ వాచలత చూపించి దేవుడు మన మీద కూడా అనమాట. అయితే దేవుడు ఇంకా మూడో మాట చూస్తే యోహాను సువార్త 19:26లో మరి మూడో మాట అండి, అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని చెప్పేసి దేవుడు మాట్లాడతారన్నమాట. మూడో మాట అదేంటంటే మరి పరిత్యాగం అనమాట. త్యాగం చేస్తున్నారు అనమాట. ఆయన ప్రాణాన్ని మన కొరకు త్యాగం చేసి మరి దేవుడు బలి అయిపోతున్నారు అన్నమాట. శిలువలో అప్పుడు దేవుడు మరి మరి వాళ్ళ అమ్మకి మరి ఒక్క కుమారుడిని అప్పచెప్తా ఉంటాడు అనమాట. యోహాను అన్నమాట ఆయన పేరు. అయితే దేవుడు మరి తన తల్లి గురించి కూడా శిలువ మీద ఆలోచించి మరి ఆ తల్లికి కుమారుడు మరి కావాలి కదా అని చెప్పేసి ఆ కుమారుడిని అప్పచెప్తాడు తల్లిని చూసుకోమని. ఆ విధంగా ఆయన మరి పరిత్యాగం చేసిన దేవుడు మన దేవుడు అనమాట. ఆ 4వ మాట మార్కు సువార్త 15:34లో చూస్తే మరి నా దేవా నన్నేలా చేయవిడిచితివి, ఏలోయి ఏలోయి లాభ సబక్త అని చెప్పేసి దేవుడు 4వ మాట మాట్లాడతారనమాట. అక్కడ ఏంటంటే నమ్మకం అనమాట. తండ్రిని వేడుకుంటూ ఉంటారనమాట. నేల చేయవిడిచవని మరి దేవుని ఆ తండ్రికి మొరపెట్టుకుంటున్నాడు అనమాట. ఆయన అంత బాధ అనుభవిస్తున్నారు అనమాట. సిలువ మీద 9 గంటల నుంచి 3 గంటల వరకు సిలువ మీద 3 మేకుల మధ్య వెళ్ళడం దేవుడు మన దేవుడు అనమాట. ఆయన ప్రాణమంతరం పెట్టి రక్తమంతరం కాచిన మన దేవుడికి మనం ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేమన్నమాట. 5వ మాట మరి యోహాను 19:28లో మరి నేను తప్పుకొనిచున్నాను అని మాట్లాడతారనమాట. అవును, మరి దేవుడు అది మరి ఎంత ఎండనమాట. ఆ ఎండలో దేవుడు మరి సిలువ మీద మరి 3 గంటల సేపు 3 గంటల వరకు 9 గంటల నుండి 3 గంటల వరకు మరి సిలువ వేలాడుతూ దేవుడు మరి ఆ ఎండలో మరి దేవునికి దాహం అవుతుంటే దప్పుకొనిచున్నాను అంటారనమాట. దేవునికి మరి దప్పుకున్నప్పుడు వాడు మరి చేదు చిరకనిస్తారనమాట. మంచినీళ్ళు కూడా దొరకవు అనమాట. మన దేవునికి ఎంతగా త్యాగం చేసిన దేవుడు మన దేవుడు అనమాట. రెడ్డండలు మగ్గిపోతూ ఉంటారనమాట పైన. మరి సెలవులు మరి ఎంతగానో అల్లాడిపోతున్న దేవుడు మన కోసం మన పాపాల నిమిత్తమే అనమాట. ఇంకా 6వ మాట చూస్తే యోహాను సువార్త 19:30లో సమాప్తమైనది అని చెప్పేసి దేవుడు మాట్లాడతారనమాట. దేవుడు మరి ఈ విధంగా మరి దేవుడు సమాప్తమైందని మరి తండ్రితో చెప్పుకుంటూ ఉంటాడు అనమాట. అంత వేదనలో దుఃఖంలో ఉంటాడనమాట. 7వ మాట లోకసువార్త 23:46లో చూస్తే తండ్రి నీ చేతికి నా ప్రాణాన్ని అప్పగించుకొంచున్నానని అంటారనమాట. దేవుడు మరి దేవుడికి మరి ఆయన ప్రాణాన్ని తండ్రికి అప్పగించుకున్న దేవుడు అనమాట. ఎవరు ఆయన ప్రాణం తీయలేదు, ఆయన ప్రాణాన్ని తండ్రికి అప్పగించుకున్న దేవుడు మన దేవుడు అనమాట. మరలా 3వ రోజు ఈస్టర్ పండుగ రోజున తిరిగి లేచిన దేవుడు మన దేవుడు అనమాట. ఆయన పొందిన దెబ్బతో మనకు స్వస్థతలు చేసిన దేవుడు మన దేవుడు. నిత్యంగా మన యేసు మన రోగాలను భరించను. 53:4లో చూస్తే నిత్యంగా యేసు మన రోగాలను భరించను. 55లో చూస్తే 53:55 వచనంలో చూస్తే
యేసు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగచ్చినది అని చెప్పేసి మాట్లాడతారు కదండి. ఆ విధంగా ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగచేసాడు మంచోడు అనమాట. మనం మనసును తిన్నగా ఆయన నడిపితే నిలిపి ఉంటే మన చేతులు ఆయన వైపు చాపి ఎడల పాపము మన చేతుల నుండి చూచి దాన్ని విడిచిన ఎడల మన చేతుల నుండి తీసేసిన ఎడల మన గుడారంలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల మరి నిత్యముగా నిర్దేశమై మరి నీవు సంతోషిస్తావని అంటున్నారు. నిర్భేడవై నీవు స్థిరపడి మరి ఉంటావు అంటున్నారు అన్నమాట. నిత్యంగా నీ దుర్దశ నువ్వు మరుస్తామంటున్నారు. దాటిపై నీరు పారు నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు దాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటావు అంటున్నారు అనమాట. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాలం తేజస్సు కంటే అధికంగా ప్రకాశిస్తుంది అంటున్నారు అనమాట. చీకటి కమ్మిన అది రుణోదయం వల్ల కాంతిగా ఉంటుంది అంటున్నారు. నమ్మకమునకు ఆస్వాదం కలుగును కనుక నీవు ధైర్యంగా ఉండువు అంటున్నారు అన్నమాట. నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితంగా పండుకుందువు అంటున్నారు అన్నమాట. ఎవరి భయం లేకుండా నీవు పండుకుందువు అని అంటున్నారు అన్నమాట. దేవుడు తాను సృజించిన సత్యంలో కన్నా నీ కీర్తిగా ఎంత కలిగినట్టు ఆయన ఇచ్చిస్తానంటున్నారు, సెలవిస్తానంటున్నారు. దేవుడు నీకు ప్రతిష్ఠితమై ఉన్నామంటున్నారు. మన చోట మనం నివసిస్తున్నాం కాబట్టి మనకు ఏమాత్రం నేను విడను నిన్ను ఎన్నడూ విడవను అంటున్నారు అన్నమాట. ఎవరిని ఎదురుండి సర్వరోగం తీసివేస్తానని ఎరిగిన ఐగుప్తు వ్యాధులను దొరిపేసి నేను దేశం పంపిస్తా అంటున్నారు. విశ్వాస ప్రాధాన్యత విశ్వాస పరిశుద్ధి అంటున్నారు అన్నమాట. దేవుడు నమ్మదగిన అనమాట. ఆయన వాగ్దానం చేసి నెరవేర్చడానికి సముద్రం రోడ్డు విశ్వసించి మనం విశ్వాసం వల్ల బలం పొందుకోవాలన్నమాట. రాబోకాలం మనకు మేలు కలుగుద్దని నమ్మకం అంటున్నారు. నీ పిల్లలు తిరిగి తమ సందేశానికి వచ్చేదని అంటున్నారు అన్నమాట. నేను మహిమంతుడి మీ ధ్యానం అందు ఉంటుంది అన్నారు. పగలంటే గాలివాన పర్ణ ఆశ్రయం కన్నా చోటగా పర్ణశాల ఒకటి ఉంటుంది అంటున్నారు అన్నమాట. నేనే దేవుడిని శ్రేయపరిశుద్ధ దేవుడిని నేనే రక్షించేవాడిని నీ ప్రాణ రక్షణ క్రయంగా ఐగుప్తు ఇచ్చాను నీకు వదిలి కూర్చొని సేవ ఇచ్చాను నన్ను భయపడద్దని చెప్పేసి ఇది మాట్లాడుతున్నానండి. ఇచ్చిన దుర్దశ నువ్వు మరుస్తావు అంటున్నారు. దాటిపోయిన పారు నీటిని జ్ఞాపం చేసుకుంటున్న పూర్వకాల సంగతులన్నీ నువ్వు మర్చిపోతావు. పూర్వకాలం నువ్వు అనారోగ్యంతో ఎన్ని మర్చిపోతావు ఇప్పుడు అంటున్నారు అన్నమాట. అనారోగ్యంతో నేను తీసేస్తాను ఏ పని దెబ్బతో నీకు స్వస్థకలు చేస్తాను భయపడద్దని చెప్పేసి ఏదైనా మాట్లాడుతున్నారు. ఇప్పుడు నీకంతా నిత్యానందం ఏముంటుందని అంటున్నారు. నీ తల్ల మీద దేవుడు మనకి ఎంత మంచి వాగ్దానం ఇచ్చింది. దేవుడికి మరి మన కోసం రక్తమంతా కలిసి ప్రాణమని పెట్టిన దేవుడికి కోట్లాది స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ఉంటూ మరి మనం ఉదయకాల సాయంత్రం ప్రార్థన చేస్తున్నాం, త్యాగం చేస్తున్నాము. మరి ఇంకా బైబిల్ అయితే నేను కంప్లీట్గా రాసేసాను అనమాట. దేవుని కృప వలన ఆ విధంగా మనం చేస్తున్నాం కాబట్టి దేవుడు మన దుర్దశను నిత్యంగా తీసివేస్తానంటున్నారు. ఆయన మన స్వస్థకలు చేస్తానన్నాడు. ఈ విధంగా ఈ వాగ్దానం చేతి నెరవేరని కోరుకుంటూ మనం ప్రార్థన చేసుకుందాం. మౌనరు సరశక్తి మీద ఘనమైన స్తోత్రం ఎంతమంది అయితే ప్రపంచం ప్రతి ఒక్క బిడ్డని పేరు నియమం చేసుకోండి. ప్రతి ఒక్క బిడ్డకి అవసరం తెచ్చిన నకలు తెచ్చిన కొరకు తెచ్చించండి. బిడ్డలు మంచి జరిగి దేశాలు దేవుని ఉద్యోగాలు తెచ్చండి. ఆది 14 వరకు ఆర్థిక సాయం తెచ్చండి. అనారోగ్యం స్వస్థపరచండి. వేదనతో వాదించిన కొద్దిన వాళ్ళు లేకపోతే మిత్రులు రక్షణ దయచేయండి. మిత్రులు మీరు శ్రేణి మీద చదువుకుంటే ప్రోత్సహించుకునే బాగా దయచేయమని మా ప్రభు పీరుషుడు నేసుకిస్తే ప్రసిద్ధమైన ఉన్నాడు వీడుకుంటే ప్రార్థిస్తాం. ఆమె ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యు ఆల్.